హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన వీడియో సలాజియం మ్యూజియం కోసం. ఎప్పుడు కుకింగ్ అండ్ నెక్స్ట్ షాపింగ్ వీడియోస్ అయినా అప్పుడప్పుడు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా చేద్దాం. సలాజియం మ్యూజియం 1951లో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారితో ఇనాగ్రేట్ చేయబడింది. ఈ మ్యూజియం యొక్క హిస్టరీ ఏంటంటే, ఈ మ్యూజియంలో ఉండే అన్ని ఆబ్జెక్ట్స్ కూడా ఇవి ప్రైవేట్ కలెక్షన్ ఆఫ్ సలాజియం ఫ్యామిలీ. సలాజియం ఫ్యామిలీ అంటే ఇట్ ఈస్ ఎ గ్రేట్ హిస్టరీ ఉన్న ఫ్యామిలీ ఇన్ హైదరాబాద్. ఎందుకు అంటే నిజాం రూలింగ్లోని వీల్ ఫ్యామిలీ ప్లేస్ ఎ గ్రేట్ రోల్ ఇన్ వార్స్ కానివ్వండి. నిజాం రూలింగ్లో వీళ్ళు 5 మెంబర్స్ ప్రైమ్ మినిస్టర్గా చేశారు. అండ్ వీళ్ళందరికీ ఉండే ఒక చిన్న ప్యాషనే ఆబ్జెక్ట్స్ని కలెక్ట్ చేయడం, హయ్యర్ అథారిటీస్ కానీ ఫ్రెండ్స్కి కానీ గిఫ్ట్స్ కింద ఇవ్వటం. అలానే కలెక్ట్ చేసిన ఈ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా ఈ మ్యూజియంలో డిస్ప్లేలో పెట్టారు. నవాబ్ మీర్ యూసుఫ్ అలీ ఖాన్ గారు చాలా ఆబ్జెక్ట్స్ని కలెక్ట్ చేశారు. ఏమేమి ఆబ్జెక్ట్స్ కలెక్ట్ చేశారు అంటే సిరామిక్ ఆబ్జెక్ట్స్, ప్రొక్లైన్ ఆబ్జెక్ట్స్, మాన్యూస్క్రిప్ట్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టాట్యూస్, ఫర్నిచర్స్, క్రోకరీ ఐటమ్స్, అలా చాలా సిల్వర్ ఐటమ్స్, పెయింటింగ్స్ అన్ని చాలా ఐటమ్స్ని కలెక్ట్ చేశారు. ఆయన చిన్నప్పటి నుంచి ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని కలెక్ట్ చేయడం అనేది చాలా ప్యాషనేటెడ్గా ఉండేవారట. మ్యారేజ్ కాలేదు, ఈయన చనిపోయిన తర్వాత ఈ ట్రెజరీ అంతా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. ఇప్పుడు మన ఇండియన్ ఆర్ట్ గ్యాలరీ చూస్తున్నాం. ఇక్కడ 16th నుంచి 19th సెంచరీ రిలేటెడ్ బ్రాంజ్కి సంబంధించిన ఐడియల్స్, స్టాట్యూస్ అన్నీ కూడా డిస్ప్లేలో పెట్టారు. ఇవన్నీ కూడా ఆయన ఆ సెంచరీస్లో కలెక్ట్ చేసిన ఐటమ్స్ అన్నమాట. ఇక్కడ ఎలాంటి ఐటమ్స్ ఉన్నాయంటే లార్డ్ విష్ణు, వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి, నటరాజ స్వామి, గరుడ స్వామి, అలా డిఫరెంట్ ఐడల్స్ అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా ప్యూర్ బ్రాంజ్తో చేసిన ఐటమ్స్. ఇవన్నీ కూడా ఏ సెంచరీస్ నుండి ఈయన కలెక్ట్ చేశారు అనేది ఇక్కడ మనకి డిస్ప్లే చేశారు. అలానే ఇంకొంచెం ముందరకు వెళ్తే మనకి ఇక్కడ ఫర్నిచర్ అనేది డిస్ప్లే చేశారు. ఈ ఫర్నిచర్ అంతా కూడా శాండిల్వుడ్ అండ్ రోజ్వుడ్తో చేశారు. ఇదంతా హ్యాండ్మేడ్ ఫర్నిచర్. ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చారంటే జపాన్, చైనా, బర్మా, నేపాల్, ఇండియా, ఈజిప్ట్, యూరోప్, నార్త్ అమెరికా నుండి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫర్నిచర్స్ని ఈయన కలెక్ట్ చేసి ఇవన్నీ కూడా ఈయన ఒక పెద్ద ప్యాలెస్లోని ఎప్పుడూ కూడా ఉంచుకునేవారు. ఫర్నిచర్ డిజైన్ అనేది చాలా నీట్గా క్రాఫ్ట్ చేశారు. అలానే దేవుడు ఐడల్స్ కూడా క్రాఫ్ట్ చేశారు. అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు. మీరు ఒకసారి చూడండి. ఇండియన్ ఆర్ట్ గ్యాలరీలోని బ్రాంజ్ ఐడల్స్, స్టోన్ స్కల్ప్చర్స్, వుడ్ గ్రావింగ్స్, అలానే కొన్ని మోడర్న్ పెయింటింగ్స్ అనేవి డిస్ప్లేలో పెట్టారు. ఇప్పుడు మనం క్లోతింగ్ టెక్స్టైల్కి వెళ్దాం. ఇక్కడ క్లోతింగ్ టెక్స్టైల్స్లో ఏమున్నాయి అంటే ఈ గ్యాలరీలో మొత్తం అంతా అప్పట్లో నవాబులు యూజ్ చేసే క్లాత్స్, ఏ టైప్ ఆఫ్ శారీస్ యూజ్ చేసేవారు, ఏ టైప్ ఆఫ్ బెడ్షీట్స్ యూజ్ చేసేవారు, అసలు ఆ క్లాత్ మెటీరియల్స్ ఏంటి అని చెప్పేసి అవన్నీ కూడా డిస్ప్లే చేశారు. బెనారస్ శారీస్ ఎలాంటివి యూజ్ చేసేవారు, ఎంత ప్యూర్గా ఉన్నాయి అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేశారు. మీరు చూడండి. ఇది ఐవరీ కోచ్. ఒకప్పుడు దీని మీద ట్రావెల్ చేసేవారేమో వాళ్ళందరూ కూడా. అలా మనం ముందుకు వెళ్తే ఇప్పుడు మనం ఆర్ట్ గ్యాలరీలోకి వెళ్తున్నాం. ఆర్ట్ గ్యాలరీలోని మనకి ఏం డిస్ప్లే చేశారు అంటే 14th, 15th సెంచరీస్ నుంచి ఉన్న మొఘల్స్, రాజస్థానీ, తంజావూర్, మల్వా, డెక్కన్ వాళ్ళ ట్రెడిషన్ అండ్ కల్చర్స్ ఎలా ఉండేవి అని ఒక ఫ్రేమ్స్ ద్వారా మనకి డిస్ప్లేలో పెట్టారు. అంతేకాకుండా డిఫరెంట్ కంట్రీస్ నుంచి కలెక్ట్ చేసిన పెయింటింగ్స్, ఆయిల్ పెయింటింగ్స్ అవన్నీ కూడా ఇక్కడే డిస్ప్లేలో పెట్టారు. చాలా పెయింటింగ్స్ యూరోప్ నుంచి కలెక్ట్ చేసినవి ఆయిల్ పెయింటింగ్స్. మీరు ఒకసారి చూసేయండి.
ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ డెకర్ ఐటమ్స్ అండి. ఆ సెంచరీస్లో ఏమేమి యూజ్ చేసేవారు అనేది డిస్ప్లేలో పెట్టారు. యుటెన్సిల్స్ కానీ, జగ్స్ కానీ, కప్స్ కానీ, ప్లేట్స్, గ్లాసెస్ కానీ, డిఫరెంట్ మెటల్స్తో చేసిన ఇవన్నీ కూడా డిస్ప్లేలో పెట్టారు. మీరు చూడండి. ఇవన్నీ కూడా డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఎక్స్పోర్ట్ అయిన పింగాణి, ప్రొక్లైన్ అలా డిఫరెంట్ మెటల్స్తో చేసిన, డిఫరెంట్ మెటీరియల్స్తో చేసిన మన యుటెన్సిల్స్, అలానే డెకరేటివ్ ఐటమ్స్. ఇవన్నీ కూడా కలెక్ట్ చేసింది యూసఫ్ మీర్ అలీ ఖాన్ గారే. అన్నీ కూడా వాకింగ్ స్టిక్స్ అండి. నవాబ్స్ ఆ సెంచరీస్లో యూజ్ చేసినవన్నీ కూడా డిస్ప్లేలో పెట్టారు. అలానే వార్కి సంబంధించినవన్నీ కూడా డిస్ప్లేలో పెట్టారు. గన్స్ కానీ, కత్తులు కానీ, అలానే వార్ సూట్స్ కానీ, అలానే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇవన్నీ కూడా అప్పట్లో రాణులు ట్రావెల్ చేసిన పల్లకీలు అనుకుంటా. అలానే ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫర్నిచర్స్ అనేవి డిస్ప్లేలో పెట్టారు. డైనింగ్ టేబుల్స్ అండ్ ఆ సెంచరీస్లో ఏమేమి యూజ్ చేసేవారు అని చెప్పేసి అవన్నీ కూడా డిస్ప్లేలో పెట్టారు. ఇవన్నీ కూడా జపాన్, చైనా, బర్మా, నేపాల్ నుండి ఎక్స్పోర్ట్ చేశారు. కిడ్స్ అందరినీ బాగా అట్రాక్ట్ చేసే కిడ్స్ ఆర్ట్ గ్యాలరీలోకి ఎంటర్ అయిపోతున్నాం. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ టాయ్స్ని పెట్టారండి. డిఫరెంట్ మెటీరియల్స్తో చేసినవి. అలానే ఇండియన్ కల్చర్, అదర్ కంట్రీ కల్చర్కి రిలేటెడ్ బొమ్మలన్నీ కూడా ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు. కొండపల్లి బొమ్మల్ని, శాండ్తో చేసిన బొమ్మల్ని, అలానే ప్రొక్లైన్ టాయ్స్ని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన టాయ్స్ని, అలా చాలా డిఫరెంట్ మెటీరియల్స్తో చేసిన టాయ్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు. మా పిల్లలు ఇక్కడ ఎంతసేపు టైం స్పెండ్ చేశారు అంటే ఏ మెటీరియల్తో చేశారు అని చెప్పేసి అడుగుతూనే ఉన్నారు. అలానే ఇక్కడ వుడెన్తో చేసిన టాయ్స్ కూడా ఉన్నాయి. రోజ్ వుడ్తో చేసిన టాయ్స్ కూడా ఉన్నాయి. ఎలిఫెంట్స్ అన్నీ కూడా రోజ్ వుడ్తో చేసిన బొమ్మలేనండి. అవన్నీ కూడా చాలా పెద్దవి కూడా డిస్ప్లేలో ఉన్నాయి. మీకు నచ్చినట్లయితే పిల్లలతో తప్పకుండా ఈ మ్యూజియంని విజిట్ చేయండి. నెక్స్ట్ మనం మార్బుల్ ఆర్ట్ గ్యాలరీలోకి ఎంటర్ అయిపోతున్నాం. వీల్డ్ రిబేకా మార్బుల్ స్కల్ప్చర్ అనేది చాలా ఫేమస్ స్కల్ప్చర్ అండి. 1876లో ఈ స్కల్ప్చర్ని ఇంపోర్ట్ చేసుకున్నారు. యాక్చువల్లీ ఈ మార్బుల్ వెనకాతల ఒక చిన్న స్టోరీ ఉంది. 1876లో ఈ స్కల్ప్చర్ని కొన్నారండి రోమిలోని. ఈ మార్బుల్ కొన్నది నవాబ్ మీర్ తురబ్ అలీ ఖాన్ గారు. ఇది మార్బుల్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. అందుకని చెప్పేసి ఈ సలార్జంగ్ 1 గారు ఎవరికి కూడా గిఫ్ట్ చేయకుండా సలార్జంగ్ 2 నవాబ్ మీర్ అలీ ఖాన్ గారికి గిఫ్ట్ చేశారు. ఆ తర్వాత ఇది మీర్ యూసఫ్ అలీ ఖాన్ గారి దగ్గరికి వచ్చింది. అలా మనకి ఈ మ్యూజియంలో డిస్ప్లే చేశారు. నెక్స్ట్ మనం చూడబోయేది ఫేమస్ క్లాక్ అండి. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాక్స్ ఉన్నాయి, కానీ ఇది మాత్రం
ఇంగ్లాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న క్లాక్. ఈ క్లాక్ని చూడడానికి నేను వెళ్ళినప్పటికీ చాలామంది ఫారినర్స్ వెయిట్ చేస్తున్నారు. ఎందుకు అంటే ఇందులోంచి ఒక బర్డ్ వస్తుంది. ఆ బర్డ్ ఏం చేస్తుంది అంటే ఎన్ని యాస్ అయ్యాయో అన్నిసార్లు అది కూస్తుంది అనమాట. అంటే 3 అయింది అనుకోండి, 3 టైమ్స్ని కూస్తుంది 3 అయినట్టు. అందుకని చెప్పి చాలా ఇంట్రెస్టింగ్గా చాలామంది ఈ క్లాక్ని చూడడానికి వస్తారు. అలానే డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాక్స్ ఉన్నాయండి. ఫ్రాన్స్ నుంచి, జర్మనీ నుంచి, ఇటలీ నుంచి, స్విట్జర్లాండ్ నుంచి, బ్రిటన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న క్లాక్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం సిఆర్ట్ గ్యాలరీలోకి ఎంటర్ అయిపోయాము. సిఆర్ట్ గ్యాలరీలోని మనకి డిఫరెంట్ డెకర్ ఐటమ్స్ ఉన్నాయి. అవి దేంతో చేశారు అంటే సీషెల్స్తోని, ఫిష్ బోన్స్తోని, ఎలిఫెంట్ దంతాలతోని అండ్ అలా డిఫరెంట్ బోన్స్ని యూజ్ చేసి చేసిన డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ కూడా ఈ సిఆర్ట్ గ్యాలరీలోని డిస్ప్లే చేశారండి. ఇక్కడ మా పిల్లలు అయితే చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బాగా ఎంజాయ్ చేశారు. యాక్చువల్లీ ఇప్పుడు సీషెల్స్ అనేవి అసలు ఎక్కడ కనిపించట్లేదు. అలాంటిది ఈ మ్యూజియంలో డిస్ప్లే చేసేసరికి వాళ్ళకి చూపించడానికి మాకు ఒక అవకాశం దొరికింది. కిడ్స్కి ఇవన్నీ చూపించడం వల్ల మంచిగా నాలెడ్జ్ అనేది డెవలప్ అవుతుందండి. ఆ సెంచరీస్లో ఎలా రైల్వే స్టేషన్స్ ఉండేవి, ఎలా బిల్డ్ చేశారో అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు. అలానే ఆ సెంచరీస్లో వార్కి ఎలా ప్రిపేర్ అయ్యేవారు, ఎంతమంది ఉండేవారు, ఎంత డిసిప్లిన్గా ఉండేవారు, ఏ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ అవి వేసుకునేవారు, డ్రెస్ కోడ్స్ అని, అంటే డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళు ఎలాంటి ఆర్మీ ఫోర్సెస్ అవి చూసేవారు అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లేలో పెట్టారండి. సో పిల్లలు ఇవన్నీ చూసి చాలా వరకు నేర్చుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ కూడా సలాజియం ఫ్యామిలీ ప్రైవేట్ కలెక్షన్ అండి. ఇవన్నీ ఇందులో అసలు 46,000 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, 8,000 మాన్యుస్క్రిప్ట్స్ ఉన్నాయి, 60,000 ప్రింటెడ్ బుక్స్ ఉన్నాయి, అలానే డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోన్ స్కల్ప్చర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి ఇంత లార్జెస్ట్ కలెక్షన్ ఉండడం వల్ల వన్ ఆఫ్ ది లార్జెస్ట్ నేషనల్ మ్యూజియం కింద డిక్లేర్ చేశారండి. ఇంకా ఇక్కడ చాలా థింగ్స్ ఉన్నాయి, మీరు చూడండి. మనం ఇప్పుడు ఈస్టర్న్ ఆర్ట్ గ్యాలరీలోకి ఎంటర్ అయిపోతున్నామండి. ఇక్కడ అంతా కూడా మనకి చైనీస్ ఆర్ట్, జపనీస్ ఆర్ట్, అలానే క్రొక్లైన్ ఐటమ్స్, బ్రాంజ్ ఐటమ్స్, అనామలతో చేసినవి, ఎంబ్రాయిడరీ పెయింటింగ్స్, ఇలాంటి రిలేటెడ్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లేలో పెట్టారండి. మీరు చూడండి.
ఇక్కడ అట్రాక్టివ్ థింగ్ ఏంటంటేనండి, స్పెషల్లీ డిజైన్ గోల్డ్ క్రిస్టెడ్ క్రాకరీ అండి ఇదంతా కూడా. అలానే డెకరేటివ్ ఐటమ్స్ కూడా, ఇవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లేలో ఉన్నాయి. ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్ అండి. ఇవన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకున్నారు ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి. చైనా, జపాన్, నేపాల్, బర్మా అలా డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న క్రాకరీ అండ్ డెకార్ ఐటమ్స్ అండి. ఇప్పుడు సిల్వర్ ఆర్ట్ గ్యాలరీలోకి ఎంటర్ అయిపోతున్నాం అండి. ఇక్కడ ప్లేట్స్, జగ్స్, డెకర్ ఐటమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్ తో చేసినవండి. ఇవన్నీ కూడా యాంటిక్ పీసెస్, చాలా నీట్గా డిజైన్ చేశారు. అలానే కూడా ఎలిఫెంట్కి ఆర్నమెంట్స్ కూడా సిల్వర్తో డిజైన్ చేసినవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు, మీరు చూడండి. ఇది కార్పెట్ గ్యాలరీ అండి. ఈ కార్పెట్ గ్యాలరీలో డిఫరెంట్ టైప్ ఆఫ్ కార్పెట్స్ పెట్టారు. ఆ సెంచరీస్లో యూజ్ చేసినవి అవన్నీ కూడా డిస్ప్లేలో పెట్టారు, మీరు చూడండి. ఇక్కడ మనం మాన్యుస్క్రిప్ట్ ఆర్ట్ గ్యాలరీలోకి ఎంటర్ అవుతున్నామండి. ఇక్కడ అరబిక్ కాలిగ్రఫీ ఖురాన్ అనేది డిస్ప్లేలో పెట్టారు. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న ఖురాన్ని డిస్ప్లేలో పెట్టారు. బ్లర్ రాలేదు, నేనే బ్లర్ పెట్టాను. ఇదంతా అరబిక్ లాంగ్వేజ్లో ఉంది. ఈస్టర్న్ ఆర్ట్ గ్యాలరీలోని జపనీస్, చైనీస్ అండ్ ప్రొక్లైన్ ఎనామెల్తో చేసిన క్రాకరీ ఐటమ్స్ అన్నీ కూడా డిస్ప్లేలో పెట్టారు. ఆ సెంచరీస్లో యూజ్ చేసినవి చైనీస్ బౌల్స్, జపనీస్ బౌల్స్, వాళ్ళ హ్యాండ్మేడ్ ఆర్ట్ అనేది ఎలా ఉంటుంది అని చెప్పేసి అవన్నీ కూడా డిస్ప్లేలో పెట్టారు, మీరు ఒకసారి చూడండి.
ఈ మ్యూజియంలో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్ట్ రిలేటెడ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయండి. అవి ఇండియన్వి, నెప్లీస్, అలానే జపనీస్, చైనీస్, వెస్టర్న్ ఆర్ట్, అలా డిఫరెంట్ కంట్రీస్ నుంచి తెచ్చిన ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసినవి, ఇంపోర్ట్ చేసుకున్నవన్నీ కూడా ఈ మ్యూజియంలో డిస్ప్లే చేశారు. మీకు నచ్చినట్లయితే ఒక్కసారి మీరు కూడా పిల్లలతో ఈ మ్యూజియంని విజిట్ చేయండి. అలానే కొంచెం నాలెడ్జ్ తెలుసుకున్న తర్వాత మ్యూజియంకి వెళ్తే మనం పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా బాగుంటుంది. ఇంత లాంగ్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఏంటి చూస్తున్నారు? ఇంకేం లేదు, అంతా చెప్పేశాను. ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. బాయ్. నవాబ్ మీర్ యూసఫ్ అలీ ఖాన్ సలార్జియం 3 ఈయన కలెక్ట్ చేసిన ఆబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా. Thanks for watching. Please like, share, subscribe. Please click on bell icon.